కేసీఆర్ సారు ప్రభుత్వం అప్పుడు ఒకని భయపడలే. పలాని బిడ్డ ఇగో పలాని రోజు పేపర్లో పడుతుంది, పలాని అమలు చేస్తానా, రైతులకు చేస్తానా, మీరు చేసుకొని బిడ్డ అని పేపర్ ఇస్తాడు, టీవీలు ఇచ్చిండు. మళ్ళీ పోతే కరెంటు, మోడీ సారు కరెంటు మీటర్ పెడతాడట. రేవంత్ రెడ్డి 3 గంటలే కరెంట్ ఇస్తాడట. మరి ఎట్లా 3 గంటలు 3 గంటలు కరెంట్ తోటి ఆ సార్ అంటాడు అంటే 3 గంటలు ఎట్లా ఏంది మన ఏ మోటార్ అది 10 HP మోటార్ తెచ్చేసుకోవాలి. బోర్లో పడతాయా 10 HP మోటార్, ₹1,00,000 దానికే పెట్టాలా? వ్యవసాయానికి ఏం మిగులుతుంది? ఆ సార్ అన్నాడు, నన్ను కోసినా నేను మీటర్ పెట్టనియా, కరెంట్ అయితే 24 గంటలు రైతుకు, రైతు మునుగొద్దు, రైతు పచ్చదనం ఉండాలి దేశం మొత్తం అన్నాడు సార్. ఇప్పుడు మన సార్ చూస్తాను ఎవరు, మన అరువు రమేష్ అన్న, ఆయన చూస్తా కేసీఆర్ పక్కలుంటా, మన వర్ధనపేట నియోజకవర్గంలో కరెంట్ పోకుండా చూస్తా. సార్ నుంచి మనకేం కాదు, సార్ మెడబడైనా పోటీ చేసి ఆయన సాగు బతుకులు చూద్దాం, మన రైతులను బాగు చేస్తాడు అని చెప్పిండు ఆయన. చూద్దాం ఆయన ఉన్నప్పుడే మంచిగా ఉండే వ్యవసాయాలు కానీ వ్యవసాయదారి కానీ అన్ని విధాలా ఆయన అన్ని చేసిండు. ప్రతి ఒక్కటి చేసిండు ఆయన. రైతు బంధుకు పడితే మేము 4 ముందే చాలా మేము మోగుతూనే ఉండే, జైలమాన పోయి ఎత్తుకొచ్చుకుని. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు తొందర పడేది, తొందర 4 పోసినాడే పడుతూనే ఉండేది. మరి ప్రభుత్వం ఎందుకు లేట్ అయినట్టు? లేటు చేస్తాను, ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయినా చెప్తున్నాడు కదా. తప్పు ముచ్చట అది. ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయినా చెప్తున్నాడు కదా. ఖజానా ఖాళీ ఏం లేదు, బాగున్నాయి కాబట్టి ఆయన చేసిండు కాబట్టి ప్రభుత్వం ఏం లేదు. అది కరెక్ట్ కాదు ఆయన మాట్లాడాలి. కబుర్లు చెప్పి వాళ్ళు ఆయన అసలే చేయలే. ఇంకా తెస్తాను నేను మేడపోయినా కానీ దేశాన్ని బాగు చేస్తా, పచ్చదనం వస్తే ఎప్పటికి 24 గంటలు అన్నాడు. ప్రత్యేకంగా ఓట్లు వేసి చేసింది ముచ్చట కాదు, కాకపోతే జనం మార్పిడి అంతే. వీళ్ళు మేము ఎట్లా మన కాంగ్రెస్ ను గెలిపిస్తాము అన్న ఆలోచన అయితే లేదు. ఒక్కరికి మార్పిడి చేస్తాము, ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఏం తేడా వస్తుంది, ఒకవేళ ఏమేమి పథకాలు పెడతారు, ఇది ఏదేది అమలు అవుతుంది, ఏదేది కాదు, వాళ్ళు చేసిన దానికి వీళ్ళు చేసిన దానికి ఎంత తేడా వస్తుంది అన్న ఆలోచన మీద చేసి తప్ప కానీ ప్రజలు వాళ్ళు ఏదో అది బాగా చేస్తారు వీళ్ళని అసలే రాలే. అట్లా అది మెయిన్. ఊళ్ళల్లో ప్రతి ఒక్క ఇంటికి, నా ఇంటికి గాడి ఉంటే నా ఇంటికి రోడ్డు పోతుంది, సీసీ రోడ్లు. మీరు ఈ ఇళ్ళకి పోయి అడుగులి, ముసలోళ్ళని అడుగు, అమ్మా అప్పుడు పింఛని ఫస్ట్ మీకు వచ్చేదా, ఇప్పుడు వచ్చిన కాంచి ఎట్లా వస్తుందని ఒక 4-5 పోయి మీరు తీసుకోవాలి, న్యూసెన్స్ తీసుకోండి. అట్లా వాళ్ళు చెప్తారు వాళ్ళు. తిరిగి ఆస్తి వస్తుంది రాలేదని ఆయన అంటాడు. పోస్ట్ అయినా ఆయన ఏంది నేనేం చేయను బడ్జెట్ లేదు లేదని ఆయన అంటాడు. మేమేం చేయాలి? ఆ పార్టీ ఉన్నప్పుడు కజాట్ ఎక్కడ వచ్చింది అంటున్నారు. నిల్వ ఉంది డబ్బు, ఆయన ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి జనానికి మాత్రం తొందరగా అతి త్వరలో వాళ్ళని నేను నష్టపెట్టొద్దు, ఏం చేయదు, టైంకు ఇచ్చేయాలి వాళ్ళకి. ఎందుకంటే అన్ని అవకాశాలు కింద కొంతమంది కొడుకులు ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు. అదే మా కేసీఆర్ పెద్ద కొడుకు అని, పెద్ద ముసలోళ్ళు మా పెద్ద కొడుకు అని, అయ్యా నువ్వు 10 కాలాల పాటు కాదు అయ్యా, నువ్వు ఉన్నంత కాలం మేము ఉంటాం అయ్యా అని వాళ్ళు మంచిగా టైంకు డబ్బులు వేసిండ్రు, వీళ్ళు డబ్బులు తీసుకున్నారు, మంచిగా ఖర్చులకు వాడుకున్నారు. ఇప్పుడు ఎప్పుడన్నా పైసలు అడగవదా, నీకు పిచ్చిటే వస్తలేదా, నీకెందుకు ఇస్తామమ్మా అని ఇట్లా వీళ్ళని పెద్ద మనుషులను చాలా మంది ఇలాంటి క్వశ్చన్లు ఏమైనా అడిగితే చాలా మంది పైన కేసు పెట్టే అవకాశాలు ఉన్నాయి. సో మీడియా వాళ్ళ మీద కూడా చాలా మంది కేసు పెట్టిండు. ఇదే అంశం ఏమైనా మాట్లాడితే, ప్రశ్నిస్తే, సో ప్రజాపాలన వచ్చిన తర్వాత, ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత స్వేచ్ఛ అనేది చాలా మందికి ఇస్తామని చెప్పారు. సో మాలాంటి వాళ్ళ గొంతు నొక్కేసి చాలా మంది పైన కేసు పెట్టి దీనిపైన మీరు అది పెట్టడం కరెక్ట్ కాదు. మీరు ఇట్లా అవకాశాలు అడిగినప్పుడు అట్లా పెట్టడం కూడా పద్ధతి కాదు. ఆయన కరెక్ట్ కాదు. ఈ న్యూస్ చేస్తున్నారు కదా, ప్రజల కోసమే మీరు చేసేది. ఏదో మేము ఇట్లా కోట్లు దండుకొని మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తారు కాదు. ప్రజాపాలన ఎట్లా ఉంది, ఏ విధంగా జరుగుతుంది, ఇప్పటి ప్రభుత్వానికి అప్పటి ప్రభుత్వానికి ఏ విధంగా ఉంది అని జనాల దగ్గర పోయి మీరు వాళ్ళ ఆలోచన చేసుకొని మీరు చేస్తారు, ముందుకు వస్తున్నారు అట్లా, అంతే తప్ప
అది వాళ్ళు చేసిన పని అయితే మాకు అది ఏం నచ్చలేదు. వస్తలేదు. ఓకే. జనం తోటి కూడా అట్లనే ఉంది. ఇప్పుడు మీరు ఇంకే ఊరికైనా ఎవరి వరకు తిరుగుతున్నారు ఇప్పుడు మీరు? మన మండలం సో తిరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ టైం వస్తుంది అంటున్నారు. వస్తుంది నెక్స్ట్ మళ్ళీ ఆయన 17వ తారీఖు ఆయన పుట్టినరోజు చాలా అసెంబ్లీకి పోతాడు, కంపలు చేస్తాడు, చాలా దమ్ము చేసి మొత్తం మీద అయితే మళ్ళీ గద్దెనెక్కే ప్రయత్నమే చేసే ఆలోచనలే ఉన్నది. మొత్తం మీద దీన్ని పడగొట్టే ఆలోచన ఉన్నది. ఇక ఎమ్మెల్సీ ఎంపీ సీట్లు మనవే. మనమే కంపల్సరీ. 100% కన్ఫర్మ్ గా జనానికి తెలిసిపోయింది. ఇప్పటికే జనాలు అంటారు. అబ్బో కాంగ్రెస్ అని అమ్మ కాంగ్రెస్ ఒక్క ఓటేస్తే పాపం మమ్మల్ని కబుర్లు చెప్పి మాకు ఇదో చేసిల్లు వీళ్ళు అని మాకు చెవుల పూలు పెట్టిల్రా బాబు అని జనానికి మొత్తం ఇప్పుడే ఒక అపోహ వచ్చింది. వచ్చేసి ఓటు కూడా ఇయ్యరు ఇక వాళ్ళకి. ఇప్పుడు 3 నెలలు కదా ఇంత త్యాగం చెప్తాను ప్రభుత్వాన్ని. ప్రభుత్వం ఇంత 3 నెలలు కాలే త్యాగం చెప్తాను. పెళ్లి చేసుకుంటే 1 నెలలే మనం పోయి మనలో రాసి అంగన కథ ఎమ్మట అకౌంట్లో ఎత్తాను. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి స్పాట్లు వచ్చేది. స్పాట్లు ఒకటే నెలలో స్పాట్లు ఒక 15-20 రోజులలో స్పాట్. మనం అన్ని కాగితాలు మొత్తం అన్ని మొత్తం మనలలో పోయి మొత్తం డాక్యుమెంట్స్ అన్ని మెడ ఇచ్చేసింది అంటే కథం ఎమ్మట అకౌంట్ లో పడే కన్ఫామ్ గా వచ్చేసింది వాళ్ళకు. నెల లోపే వచ్చేది. మా బాబుది పెళ్లి చేసినాము, మా కోడలు వరంగల్లే, ఇంతవరకు ఇక డబ్బులు రాలే, ఏం రాలే. అప్లై చేసినా కూడా అప్లై చేసినాము, ఇంతవరకు రాలే. అట్లా ఇప్పుడు గ్యాస్ సంబంధించి అప్లై చేసిల్లా మీరు? గ్యాస్ కూడా చేసాం, తమ్ము పెట్టాం, అన్ని చేసినాం. ఇప్పుడు 2 నెలలు మహాలక్ష్మి కోసం అవి పెట్టాము, అది లేదు ఇది లేదు ఏది లేదు. 100 రోజులు అన్నారు, 100 రోజులు 100 రోజులు 3 నెలలు నెరవేర్చే ఆలోచన అయితే లేదు. ప్రభుత్వం కూలిపోతుంది అది పక్క.